అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ప్రతిరోజు దీవించబడుతున్నారా? మీ సమస్యలు, మీ కష్టాలు, ఎవరి కష్టాలు వాళ్ళకి చాలా బరువుగా, భయంగా, భారంగా అనిపిస్తుంది. కానీ దేవుడు మనకున్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశ్చర్యకార్యాలు చూస్తారు. సో ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి సంసిద్ధులు. అంతేకాదు, నీవు అనేకులకి బ్లెస్సింగ్గా ఉండబోచున్నావు. యు ఆర్ గోయింగ్ టు బీ అ బ్లెస్సింగ్. కొన్నిసార్లు పెద్దలు చెప్తూ ఉంటారు, ఎంత కష్టం వస్తే అంత జ్ఞానం వస్తుంది, ఎంత కష్టం వస్తే అంత సహనం వస్తుంది, ఎంత కష్టం వస్తే అంతే దీవెనలో తిరిగి నేను వెతుకొని మరీ వస్తాయని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో వాక్యం సెలవిస్తుంది, కష్టాలు వస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి అని చెప్తారు. కానీ మన దేవుడు, కష్టాల్లో నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు బ్లెస్ అయినాక నేను తోడుగా ఉంటాను, బ్లెస్ చేస్తూ నేను దీవిస్తూ అనేకులకు దీవెనకరంగా నేను చేయబోచును. అందుకనే తన విశ్వాసులకు, తన ప్రజలకు దేవుడు కష్టాలు అనుగ్రహించినప్పుడు కొన్నిసార్లు సైలెంట్గా ఎందుకుంటాడంటే వారి ద్వారా అనేక మంది దీవించబడబోచున్నారు. అందుకని ఆ కష్టాల్లో ఆయన కొన్నిసార్లు మౌనంగా ఉండవచ్చు. సో ఆయన మౌనాన్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఈరోజు ఒక వాగ్దానం చెప్తాను. యెషయా 43:1 అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాను నీ దేవుడు చెప్తున్నాడు. ఈ కష్టాలు నీ మహిమ కొరకే అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి నేను జానీ ఎరిక్సన్ తడ అనే ఒక అమ్మాయి సాక్ష్యాన్ని నేను విన్నాను. తను మరి చాలా పెద్ద ఆవిడ, కానీ తన 17 ఏళ్ళ సంవత్సరంలో ఉన్నప్పుడు మరి యుఎస్లో తన చక్కని డైవర్ పోటీలో కూడా వెళ్ళేది. సో స్విమ్మింగ్లో ఫస్ట్ వచ్చేది, డైవింగ్ కూడా చేసేది. డైవింగ్ అంటే సముద్రంలో చాలా లోతుగా ఆక్సిజన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తూ లోతుగా వెళ్ళేది. ఒకసారి ఇలాగే తన 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె డైవింగ్ చేద్దామని సముద్రంలో దుంకింది. అక్కడ సముద్రం లోపల ఆమె దుంగినప్పుడు ఏ బండ తగిలిందో తెలియదు, కానీ అక్కడే పెద్ద యాక్సిడెంట్ అయ్యి తనకి ఆ బండ తగిలినందుకు తన ఎముక మొత్తము ఇరిగిపోయి కాళ్ళు చేతులు ఆడని పరిస్థితిలో ఉంది. వెంటనే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే అందరూ డాక్టర్స్ ఆశ్చర్యపడిపోయారు. ఏంటంటే 17 ఏళ్ళ చిన్న వయసు కలిగే అమ్మాయికి ఒట్టి బ్రెయిన్ తప్పితే తన బాడీలో ఏది పనిచేయట్లేదు. ఆ నరాలు చిట్లిపోయాయి. ఆపరేషన్ చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మొండం మొత్తము కదలలేని పరిస్థితిలో నంబైపోయి మరి అసలు మూవ్మెంట్ లేదు. జీవితకాలం అంతా ఇలా ఉండాలి అని డాక్టర్స్ చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ రోజు వచ్చి ఆమెని హాస్పిటల్ తీసుకొచ్చేవారు. ఒకసారి తన ఫ్రెండ్స్లో ఒక అతను బైబిల్ ఆమె చేతిలో బైబిల్ని తన బెడ్ దగ్గర పెట్టి వెళ్తాడు. నెక్స్ట్ డే బైబిల్ నీ దగ్గర ఉంది, ధైర్యంగా ఉందంటే, బైబిల్ చదివితే కదా, నా దగ్గర పెడితే ఏం లాభం, బైబిల్ చదువు, నేనైతే చదవలేకపోతున్నాను అంటే నేను పట్టుకోలేను కదా, నువ్వే చదువు అని తన ఫ్రెండ్కి చెప్తే ఆ మంచి క్రైస్తవుడు స్నేహితుడు ఆయన రోజు బైబిల్ చదివేవాడు. ఒకరోజు ఆమె తన స్నేహితుడితో చెప్తుందంట, నేను బ్రతికి ఏం లాభం, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు, మొండంగా ఉన్నాను, అందరికీ ఈ హాస్పిటల్లో ఖర్చు అవుతుంది, అందరికీ భారంగా ఉన్నాను, నా వల్ల ఏ ప్రయోజనము లేదు, నేను ఎందుకు బతుకున్నాను, సూసైడ్ చేసుకుంటే అయిపోలేదని రాత్రంతా బాధపడ్డానని తన స్నేహితుడికి చెప్పినప్పుడు, బైబిల్ చదువుతానని తన స్నేహితుడు ఆ రోజు బైబిల్ చదువుతున్నప్పుడు ఇదే అధ్యాయం యెషయా 43:1-2 వచ్చాయి. అక్కడ ఏముందంటే, నేను నిన్ను సృజించాను, నేను నీ సృష్టికర్తను, నీవు నా సొత్తు, యు ఆర్ మోర్ వాల్యుబుల్ టు మీ, నువ్వు గనుడవు, నువ్వు నా దృష్టిలో నువ్వు గనురాలు అని ఈ అధ్యాయంలో ఉంది అని చదివినప్పుడు ఏడ్చేసి, ఒక్క బుర్ర తప్పితే ఏం పనిచేయట్లేదు, దేవుడేమో తన సొత్తు అని అంటున్నాడు, ఏం చేయాలని ఇంకా రోజు ప్రార్థన చేస్తుంది, అయ్యా నీ సొత్తును వాడుకో, అనేకులకు దీవెనకరంగా నన్ను వాడు, నేను ఇలాగ మంచం మీద పడి ప్రతిది అందరూ చేయాలంటే, తినడం కూడా ఎవరొకరు తినిపించాలంటే నేను ఎంతకాలం బ్రతుకుతాను, ఇలాగ నీకు మహిమార్థంగా నన్ను వాడుకోవా అని ప్రార్థన చేసింది. ఒకరోజు సామెతలు 6:6 సోమరి చీమల దగ్గరికి వెళ్ళి
నేర్చుకునే వాగ్దానం చదివినాక దేవుని అడగడం మొదలుపెట్టాను. నిజమే, నేను తిని పడుకోవడం తప్పితే ఈ యొక్క మొండానికి ఇంకేం రావట్లేదు, నేనేం చేయలేను, కానీ నువ్వేం చేయమంటావు చెప్పు, నేను చేస్తానని దేవుని అడిగింది. చూడండి, ఆ స్త్రీ ఏమీ పని చేయట్లేదు, ఈ ఒక ఫేస్ పార్ట్ తప్పితే, కానీ ఆమె అడిగింది ప్రభా చెప్పు ప్రభా అంటే దేవుడు అన్నాడు బ్రష్ తీసుకొని పెయింటింగ్ స్టార్ట్ చేయన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు, చేతులైతే ఆడట్లేదు. సరే అని ఆమె చెప్పింది చేసింది. అయితే దేవుడు అన్నాడు నోట్లో పెట్టుకొని పెయింటింగ్ స్టార్ట్ చేయన్నాడు. ఆమె నోట్లో పెట్టుకొని పెయింటింగ్ చేస్తున్నప్పుడు కొద్దిసేపట్లోనే ఎంతో నేర్పుగా నోటితో చక్కని పెయింటింగ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అది వీధిలో అమ్మేశారు. ఎట్లా చెప్పారంటే నోటితో చేసిన పెయింటింగ్, కాలు చేతులు ఆడని అమ్మాయి చేసిన పెయింటింగ్ అంటే చాలామంది కొనుక్కున్నారు. అలాగా ఆమె పెయింటింగ్స్ ఫేమస్ అవుతూ ఉంది, చాలా గొప్పదానికి రాలైంది. ఆమె వీల్ చైర్లో ఉండేది కానీ నోటితో పెయింటింగ్ చేస్తూ ఉండేది. అలాగా దేవుడు ఆమెను దీవించాడు. ఇవాళ రేపు మనము చిన్న కాలు చేతులు ఉన్నా కూడా మనం ఏమీ చేయట్లేదా? దేవుడు అంటున్నాడు నువ్వు చేయి, నేను నీకు తోడుగా ఉంటాను, నీ కష్టంలో నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు ఘనతనిస్తాను. అంతేకాదు అంతట్లో ఆమె లైఫ్ ఆగిపోలేదు. ఆమె ఇలాగ చేస్తూ దేవుని యొక్క వాక్యాలు చెప్తా ఉంది. ఒకరోజు ఆ స్నేహితుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదండి, ఆమె ఎంత ధనికురాలైందండి. ప్రపంచమంతా ఎక్కడైతే కాలు చేతుల్లో కాలు లేని వారికి వీల్ చైర్స్ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేంత ధనికురాలైంది. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. వైఎస్ఆర్ పరిపాలిస్తున్నప్పుడు వచ్చి ఇండియా దేశంలో ఆంధ్రాలో కూడా చాలామందికి మరి కాళ్ళు లేని వారికి వీల్ చైర్స్ ఫ్రీగా ఇచ్చి వెళ్ళిపోయింది. సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మరి దీనికంటే కష్టం మనకుందా? కాలు చేతులు ఆడట్లేదా మనకి? కానీ ఆమె కాలు చేతులు లేకపోయినా ఎంత దీవెనకరంగా ఉంది, ప్రపంచం అంతా కూడా దీవెనకరంగా ఉంది. విలిగ్రామ్ గారు ఆమె లైఫ్ మీద ఒక మూవీ తీశారు, ఆయన బ్యానర్ మీద ఒక మూవీ తీశారు, జానీ అని JONI అని. సో ఎంతగా దేవుడు చేసిన దేవుడు. నీ జీవితంలో నీ కథ ఇంకా ముగియలేదు. ఎంత కష్టం వచ్చి అందరూ మాకు లైఫ్ లేదు, ఇతనికి ఇంకా లైఫ్ లేదు అనుకుంటే ఒక్కసారి నీ దేవుడిని చూస్తా. ఆయన నీ సృష్టికర్త, ఆయన నేను విమోచిస్తాడు. శ్రమల్లో జలములలో నువ్వు అగ్నిలో వెళ్ళిన ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నేను విడిపిస్తాడు. ఏ శ్రమ నేను భయపెట్టిందో ఆ శ్రమ ఏమీ చేయలేదు. నువ్వు గొప్ప జయం నువ్వు పొందుకోవచ్చున్నావు. మంచి పేరు నీకు రాబోతుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడావు నాయన. దేనికి పనికిరాని నన్ను ఎలా వాడుకుంటావు ప్రభు అంటే, అయ్యా ఈ అమ్మాయిని జానీ నువ్వు చూపించి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో వారితో మాట్లాడినందుకు నీకు వందనాలు. వారి జీవితం వల్ల ఒక ప్రయోజనకరమైన కార్యం చేయండి. నీవే దీవించని ఆస్వాదించని లోటుపాట్లు కొట్టివేమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాగ్దానము మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో గాడ్ కెన్ చేంజ్ ఎనీ సిచ్యువేషన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. అలాగే మీరు ప్రతిరోజు 40 days ప్రేయర్స్లో పాలు పొందుకునండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. ప్రైజ్ లార్డ్.